కేసీఆర్ గారు పబ్లిక్లోకి రావాలని అనుకున్నారు. అప్పుడు బాగానే ఉన్నట్లుంది, ఆరోగ్యం మానసికంగా కూడా బాగుండి ఉంటారు. వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టి ఓ పెద్ద బండ పాలమూరు రంగారెడ్డి పేరుతో ఓ బండ ముఖ్యమంత్రి గారి మీదో ప్రభుత్వం మీదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదో వేసి తద్వారా సెంటిమెంట్స్ని రౌజ్ చేసి మళ్ళా పబ్లిక్లోకి రావాలనుకున్నారు. ఇవాళ వారు లేరు, అంత ఛాలెంజ్ విసిరారని చెప్పి ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషను అలాగే ఈ వారం 10 రోజులు కూడా మొత్తం దీనిలోనే మునిగిపోయింది ప్రభుత్వం కూడా. కనీసం కేసీఆర్ గారు లేకపోయినా హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారు, వారు ఉంటే బాగుండేది. వారు ఉండి ఇవాళ ఏమైనా అసలు కేసీఆర్ గారు ఉండి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా మర్యాదగా వచ్చి నమస్కారం పెట్టి మరి అంతకుముందు కూడా ఆయన చెప్పారు, మీరు రండి మీ సలహాలు తీసుకుంటామని. దానికి రెసిప్రోకల్గా ఇక్కడికి వచ్చారు, నమస్కారం పెట్టారు. ఆయన ఉంటే చాలా హుందాగా ఉండేది. వాస్తవంగా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రేమ ఉన్నట్లుగా, తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లుగా రుజువు చేసుకునే అవకాశాన్ని కేసీఆర్ గారు కోల్పోయారు. కనీసం హరీష్ రావు గారు నిన్న ఏం పెద్ద ఇన్సిడెంట్ ఏం జరగలేదు అధ్యక్ష, నేను కూడా చూస్తూనే ఉన్నాం. అందులో ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలియదు. ఆయన సహజంగా మాట్లాడుతూ సహజమైన అన్పార్లమెంటరీ పదం కూడా కాదు, విషం కడుపు నిండా విషం అని అన్నారు. అది పెద్ద నేరం కాదు. లేకపోతే మీరు ఒకరికి అవకాశం ఇచ్చారు, అది కూడా నేరం కాదు, అది మీ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలియదు అధ్యక్ష. వారికి ఇచ్చారు, అసలు ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలియదు. ఇంత పెద్ద సబ్జెక్టు. నిన్న ఉపాధి హామీ పథకం చాలా పెద్ద సబ్జెక్టు, ఇవాళ కృష్ణా జలాలు ఇది చాలా పెద్ద సబ్జెక్టు. వాళ్ళు ఎందుకు వెళ్ళారో వాళ్ళు ఒకసారి వాళ్ళ విజ్ఞతతో ఆలోచన చేసుకుంటే తెలంగాణకి మంచి జరుగుతుందనేది నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా వారు ఏ ట్రాప్లో దేనికి ట్రాప్ చేశారో ఆ ట్రాప్లో మనం కూడా పడిపోయినట్టుంది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూస్తే నాకు చాలా బాధ వేసింది. అట్లనే ఆయన కష్టాన్ని చూస్తే కూడా ఆయనకి అభినందనలు కూడా చెప్పాలనిపిస్తుంది. చాలా ఎక్సర్సైజ్ చేశారు, చాలా ఆయన ప్రజెంటేషన్ కానీ. ఇక్కడ మనం ఆ ఒక్క పాయింట్ చుట్టే తిరిగాం. నా బాధ అది కాదు. అసలు రేపు భవిష్యత్తు ఏమిటి? రేపు భవిష్యత్తు కృష్ణా జలాలకు సంబంధించి అధ్యక్ష, గోదావరితో పోల్చుకుంటే కృష్ణా బేసిన్లో వర్షాలు తక్కువ, వర్షాభావం ఎక్కువ. ఎప్పుడైనా ఏ ప్రమాదమైనా కూడా జరిగే పరిస్థితి ఉంది, బాగా వర్షాలు వస్తే తప్పితే. ఇప్పటికే ఆల్మట్టిని చాలా ఎత్తు పెంచారు. ఎత్తు పెంచడం కూడా సుప్రీంకోర్టు తీర్పుని కూడా కాదని బ్రిజేష్ పటేల్ దాన్ని ఎత్తు పెంచడం జరిగింది. 5 ముఖ్యమంత్రులతో ఇచ్చిన తీర్పును కూడా కాదని పెంచారు. అది బ్రిజేష్ కుమార్, ఆయన కూడా కర్ణాటక. చాలా మంది డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యారని చెబుతూ ఉంటారు. అలాగే చాలా మంది హైటెక్ సిటీ దగ్గర, ఓఆర్ఆర్ దగ్గర అతి తక్కువ ధరలో ప్లాట్లు కొనుగోలు చేయడం మిస్ అయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం త్రిబులార్ దగ్గర మిస్ అవ్వనే కూడదు. ఇప్పుడు స్వర్గసీమలో ప్లాట్ల పండగ వచ్చింది. షాద్నగర్ వైపున త్రిబులార్కి దగ్గరగా మద్యపానం, ధూమపాన రహితమైన రిసార్ట్ ఫెసిలిటీతో ఫ్యామిలీని వెల్కమ్ చేస్తున్నాం. ఒక్కసారి వచ్చి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. అది కూడా ఇంకా పర్మిషన్ లేవు. ఆ పట్టిసీమ నుంచి ఇప్పుడు బనకచర్లకు అడ్డు వచ్చిందని నల్లమల సాగర్కి తీసుకెళ్తున్నారు అధ్యక్ష. దాని సందర్భంగా పత్రికల్లో వార్తలు వస్తే చంద్రబాబు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమన్నారంటే, మిగులు నీళ్లు సముద్రంలో పోతుంటే దాన్ని ఇప్పుడు తీసుకుంటే తప్పేమిటి అని చాలా తెలివిగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టారు అధ్యక్ష. మిగులు నీళ్లు సముద్రంలో పోతే అంటే ప్రాజెక్టులు కట్టుకోవటమే కదా. ప్రాజెక్టులు కట్టుకున్నారంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. మరి ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టుకుని ఇప్పుడు పంచాయతీ అది కదా, 511 టీఎంసీలు అక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఎట్లా వెళ్ళిపోయిందంటే, మొదట కృష్ణా బ్యారేజ్ అప్పుడు సర్ ఆర్థర్ కాటన్ 1884 ప్రాంతంలో కట్టారు కాబట్టి వాళ్ళ కాలువలు వచ్చినాయి, ప్రాజెక్టులు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలనే దాంతో
ఎక్కువ నీళ్లు అటు కేటాయింపులు చేశారు. ఇప్పుడు మన ఆర్గ్యుమెంట్ కూడా అదే కదా. ఇప్పుడు విడిపోయాం, మాది పరివాహక ప్రాంతం, మాది ఎక్కువ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా దాన్ని మార్చి ఆ 299 మీరు తీసుకోండి, మిగిలిన మాకు ఇవ్వాలని చెప్పి మన వాళ్ళు పెట్టారు. కానీ వాళ్ళు చంద్రబాబు గారు కానీ వాళ్ళు అనేది ఏంటంటే తెలివిగా కింద చాలా మంది నన్ను కూడా అడిగారు, ఎందుకు మీరు అట్లా గొడవ చేస్తున్నారు, ఆ నీళ్లు వృధా పోతున్నాయి కదా, 3000 టీఎంసీలు అటు నుంచి పోతున్నాయి పేపర్లో వచ్చేదాని ప్రకారంగా, దాన్ని వాడుకుంటే నష్టం ఏంటని. అట్లా కాదు, 3000 టీఎంసీలు రేపు ఎవరికి ఏ రాష్ట్రానికి ఎంత వచ్చిందో లెక్కలు తీయాలి కదా. లెక్కలు తీసి అప్పుడు ఆ లెక్కల ప్రకారం మనకి ఎంత వస్తుంది. ఒక పద్ధతిలో ఏంటంటే వరద నెలకు లెక్కలు తీయకూడదు అనేది ఉంది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోయిందో తెలియదు. అయినా సరే ఆ లెక్కలు తీసిన తర్వాత అప్పుడే ఉంటే వాళ్ళు వాడుకోవాలి అధ్యక్ష. ఆ విధంగా ఆ ప్రాజెక్టు కడుతున్నారు, అదే ప్రమాదం ఉంది. అదే పద్ధతుల్లో మనకి గోదావరి నీళ్లు వాళ్ళు తీసుకుంటున్నారు పోలవరం నుంచి. ఆ గోదావరి నీళ్ళని మనం ఎట్లా మలుచుకోవాలనేది కూడా సీరియస్గా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతున్నాను, ఎంతసేపు వాళ్ళు పెట్టిన వెన్నులో మనం పడి టైం వేస్ట్ చేసుకోకుండా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఎలా తీసుకోవాలి. కృష్ణాకి ఏదైనా ప్రమాదం వస్తే, పై నుంచి ఏదైనా ప్రమాదం వస్తే, వర్షాలు తగ్గితే వాళ్ళకి అంతా బాగుండే గోదావరి నీళ్లతో అనేక ప్రాజెక్టులు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మరి మనకి గోదావరి నీళ్లు మన దగ్గర నుంచే పోతాయి. దాని నుంచి మనకి ఎలా సీతారాం ప్రాజెక్టు ఒకటి ఉంది, అక్కడ మా పాలేరుకి తుమ్మల గారి కృషి ఏదో లింకప్ చేస్తున్నారు, పాలేరు శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గం. అది ఆ నీళ్లు చాలా ఇంకా ఎలా చేయాలో అది ఒకటి మీరు ఆలోచన చేస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను. ఇక పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 2 మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటా. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని అనుకుంటున్నట్టున్నారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఉత్తమమారెడ్డి గారి మీద నాకేం అర్థం కాదు. ఏం 40 టీఎంసీలు అని నేను రోజు బాగా ఆ పుస్తకం చూసి ఆ కాగితం చూసి వ్యాసం చూస్తే మొన్న దొరికింది. వాళ్ళు నమస్తే తెలంగాణలో వాళ్ళే ఒక ఉత్తరం పెట్టారు, ఉత్తమమారెడ్డి గారు ఉత్తరం. ఆ ఉత్తరం పెట్టి ఇదిగో రాశారు ఉత్తరం అని చూపెడుతున్నారు. నేను చదివా ఇందులో ఏమి రాశారా అని. ఏమి రాశారంటే తెలంగాణ హ్యాస్ సబ్మిటెడ్ DPR ఆఫ్ PRLAS to CWC for clearance of the project based on the reallocation of 90 TMC of assured waters, for example 45 TMC out of 90.81 TMC of planned utilization for minor irrigation and allocation of 45 TMC out of 80 TMC of Godavari diversion. ఇది దానికి సంబంధించిన 90 TMCలను స్పెసిఫిక్గా రాశారు. మాకు 45 TMCలే కావాలని ఎక్కడో జనరల్గా అని ఉంటారు, కానీ వాళ్ళు అది పెట్టలా, ఇది పెట్టి ఎట్లా తప్పు దొరికిపోయారు. ఇది ఈ లెటర్ పెడితే ఇందులో తప్పేం లేదు. నాకు ఉత్తమమారెడ్డి గారిని అడిగా, జనరల్గా మీరు చేసినట్లు వాళ్ళు చేసినట్టుగా ముందు ఏమైనా ప్రాబ్లం ఉంటే 40 TMCలకి ఇవ్వండి, ఇది పెండింగ్లో పెట్టుకుని అని అన్నాం తప్పితే అని అన్నారు వారు. అసలు ఇది లేదు, అందులో ఇది లేదు. ఆ విధంగా తప్పుడు ప్రచారంతో సమస్యను పక్కదారి పట్టించడం వల్ల ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వారు చెప్పాలి అధ్యక్ష. అదేవిధంగా అప్పుడు మనకున్నటువంటి మాకు 299 వాడుకుంటామని సంతకం పెట్టింది మనం మర్చిపోలేదు కదా. అది 4 ఏళ్ళు వరుసగా టెంపరీ అని చేర్చినప్పుడు కూడా మనం మర్చిపోలేదు కదా. మరి ఇవన్నీ ఎవరు చేశారు అధ్యక్ష? నాకు ఆలోచన చేస్తే నేనేదో మీకు ఫ్రెండ్లీ పార్టీ అని కాదు, ఫ్రెండ్లీ పార్టీ అయినా నేను చెప్పాలనుకుంటే మర్యాదపూర్వకంగా నా సలహా చెప్తాను. ఇందులో నేను ఎటు తిప్పి చూసినా ఎలా చూసినా సరే ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఒక్క తప్పు కూడా ఈ నీటికి సంబంధించినటువంటి కృష్ణా జలాలు కానీ లేకపోతే గోదావరి జలాలు కానీ ఒక్క తప్పు కూడా లేదు అధ్యక్ష. వాళ్ళు ఏమైనా అనుకోండి, ఈయన వాళ్ళని పొగుడతారు లేకపోతే ఏదైనా అనుకోండి, నాకేం అవసరం లేదు కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుడిగా. ఇందులో ఏం తప్పు ఉంది? అక్కడ అయిపోయింది. గోదావరి పైన కాళేశ్వరం పేరుతో ఇప్పుడు అందులో లేదు ఇష్యూ. ఇక ఇందులో ఏదో పట్టుకోవాలనుకున్నారు, అక్కడ ఇక దాని మీద ఛాలెంజ్ చేయరు. ఇందులో కూడా అయిపోయింది. ఇక దాన్ని పట్టుకుని వాళ్ళు ఛాలెంజ్ చేయడానికి ఇంకా లేపడానికి ఏమి లేదు, ఇక పడిపోయి ఉన్నారు. ఇప్పుడు మీరు జాగ్రత్త తీసుకుని ఇటు మనకు వచ్చే ఇబ్బందులు కూడా చూసి పరిష్కారం చేసుకోవాల్సిందిగా
నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకా 1-2 పాయింట్లు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ మీరు ఎన్నో ఆడవాళ్ళు ఉన్నారు. తర్వాత అధ్యక్ష, దీంతో పాటు మనం భవిష్యత్తుకు సంబంధించి కూడా మన తెలంగాణ ప్రాజెక్టులు సంబంధించి 20 ఏళ్ళు అయింది అధ్యక్ష. అంటే తెలంగాణ మొత్తం ఉమ్మడి ఏపీలో 2005లో జలయజ్ఞంలో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అవ్వలేదు అధ్యక్ష. ఏ ప్రాజెక్టు కూడా అవ్వలేదు. తప్పు వాళ్ళది వీళ్ళదని పాయింట్ కాదు. ఎక్కడ ఈ వ్యవస్థలోనే లోపం ఉంది, సిస్టంలోనే లోపం ఉంది. అందులో ముఖ్యమంత్రులు మారారనుకోండి, మా రేవంత్ గారు ఇంతవరకు ఆయన సొంత డిజైన్ పెట్టలేదు, రీడిజైన్ మీరేం చేయలే. ముఖ్యమంత్రి మారినప్పుడు వాళ్ళు రీడిజైన్ పేరుతో మార్చుకుంటూ పోతే అసలు ఇది ఎంత అవుతాయా అధ్యక్ష? అసలు మీరు మనకి రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత ఉమ్మడి ఏపీ, ఆంధ్రప్రదేశ్, చెన్నై, మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి చూడండి అధ్యక్ష. అప్పుడు వచ్చిన నాగార్జున సాగర్, లేకపోతే అంతకుముందు వచ్చినటువంటి కృష్ణా ప్రాజెక్టు, కృష్ణా డ్యామ్, లేకపోతే గోదావరి డ్యామ్, ఆ మూడు మినహా తర్వాత శ్రీశైలం ఒకటి వచ్చింది. ఆ తర్వాత అసలు ఒక్కటైనా పూర్తిగా పరిపూర్తి అయింది అని శ్రీరామ్ సాగర్ ఒకటి ఉంది కొంత. ఒక్కటైనా పరిపూర్తి అయినట్లు లేవు అధ్యక్ష. మనకి నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పాలకులకి దానిపైన శ్రద్ధ లేదు. మీకు ఉందని నేను అనుకుంటున్నా. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తముడే. నేనంటే ఇందాక మన అక్బర్ గారు చెబుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధర్మరాజులు అంటాడు. నిజంగా ధర్మరాజు శకుని, ఈయనేమో డైరెక్ట్గా పాచికలాడాడు, ఆయనేమో ఇంకో రకంగా శకుని పాచికలన్నీ వాళ్ళు ఆడారు. అయినా అల్టిమేట్గా ధర్మమే గెలుస్తుంది, మీరు గెలిచారు ఇప్పుడు. అందుకని మీరు ఇప్పుడు దీనిపైన జాగ్రత్త తీసుకోమని నేను కోరుతూ, ఇప్పుడు ఇక మనకి అధ్యక్ష 10 సంవత్సరాల్లో బడ్జెట్ 2,02,760 కోట్లు దీనికి కేటాయింపులు చేస్తారు అధ్యక్ష, ఇరిగేషన్కి. దానిలో ఖర్చు అయింది 1,67,000 కోట్లు ఖర్చు అయింది. అందులో ప్రగతిలో 1,67,000లో సగమే ఉంటుంది అధ్యక్ష. ఇంకా ఇప్పుడు ఇవన్నీ బడ్జెట్ మన పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 97,774 కోట్లు కావాలి అధ్యక్ష. అది అప్పుడు లెక్క. ఇప్పుడు లెక్కలు వేసుకుంటూ పోతే ఎంత కావాల్సి వచ్చిందో తెలియదు. మరి ఇవన్నీ పూర్తి చేయాలంటే ఎంత డబ్బు? ఈ డబ్బు కూడా మళ్ళా జీతాలకు, వడ్డీలకి, ఇందాక చెప్పారు కదా వారు, వడ్డీలకి వాటికే మీరు కేటాయించే 20,000 కోట్లలో సగం 1,600 కోట్లు దానికే పోయా. ఇక ఎట్లా చేస్తారు? మీరు సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మైండ్ ఇరిగేషన్ కూడా చాలా అట్లే పెండింగ్లో ఉన్నాయి. ఐడీసీకి సంబంధించి కూడా అలా దాదాపు 630 లిఫ్ట్లు ఉంటే 380 మాత్రమే పనిచేస్తున్నాయి, 252 పని చేయట్లేదు. అలాగే చెరువులు కూడా మూలపడి ఉన్నాయి. 7,000 కోట్లు పెడితే కలవకుట్ల, నెట్టింపాడు, భీమా, ఇంకా తుపాకులగూడెం, దేవాలయం ఇటువంటివన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతో అయిపోతాయి. ఇవన్నీ కూడా మీరు సమగ్రమైనటువంటి ప్లాన్ చేసుకుని ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకుని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని దానికి టైం బౌండ్గా పెట్టుకుని ఈ టైంలోపు ఇది పూర్తి కావాలి అంటే జనరల్గా చెప్తారు, టైం లిమిటేషన్ పెడతారు. కానీ అలా కాకుండా సీరియస్గా పెట్టి ఈ 3 ఏళ్లలో ఎంత మేరకు మీరు చేయగలుగుతారు, ఎంత మేరకు చేయటానికి అవకాశం ఉంది. ముందు చిన్నవన్నీ టేకప్ చేయండి, చిన్నవన్నీ కూడా పూర్తి చేయండి. పెద్ద ఏమో దాన్ని ఫేజ్డ్ మేనర్లు తీసుకోండి. కొన్ని పూర్తిగా ఇక ఆ నెట్టింపాడు కానీ, లేకపోతే కలవకుర్తి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కోయల్ సాగర్ కానీ ఏం ప్రాబ్లం లేదు అని అనిపించుకోమని నేను ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని కోరుతున్నాను. కొద్ది ఖర్చు పెడితే అది పూర్తి అయిపోవాలి. అట్లా చిన్నవన్నీ ముందు పూర్తి చేయండి. పెద్దవాటినేమో దశల వారీగానే తీసుకోండి. ఒకసారి అది చేయలేరు, కానీ ఏదన్నా కూడా ఈ 3 ఏళ్లలో అన్ని చేయలేరు, కానీ దాదాపు సగభాగం అంతా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా నీళ్లు, నియామకాలు, నిధులు వాళ్ళు ఏ నినాదం ఇచ్చినా సరే ఆ నీళ్లు మీ ద్వారా వస్తే మాకు కూడా ఫ్రెండ్లీ పార్టీగా మాకు సంతోషం, ప్రజలకు సంతోషం.
ఆ నియామకాలు సరే ఏదో కొన్ని అవుతా ఉన్నాయి, ఇంకా కొద్దిగా కష్టపడాలి. నిధులు వచ్చేసరికి మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి. అందులోంచి కూడా ఎట్లా బయటపడతారో మా భట్టి గారు దీని గురించి బయటపడాలి, మా అందరు కూడా బయటేయాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ చేయండి. మిగిలినవి మాత్రం బాగానే రేవంత్ రెడ్డి గారు మా నారాయణ గారు చెప్తున్నాడు నిన్న, మీది విన్నాడంట మూసీ దాని మీద. చాలా డెవలప్ అయ్యాడు, బాగా మాట్లాడుతున్నాడు, సబ్జెక్ట్ బాగా అధ్యయనం చేస్తున్నాడు. మాకేం అవసరంలా అది కాదు. నాకు బలహీనత ఉంది మిత్రమా. మంచి అంటే మంచి అంట, అది ఏదన్నా సరే. ఏదైనా తేడా వచ్చిందనుకో ఎవరిని స్పేర్ చేయను. మంచి అంటే మంచి అంట, అందులో డౌటే లేదు. రాజకీయం కోసం రాజకీయం ఆడను. మా తమ్ముడు గారు మొన్న అంటున్నాడు నువ్వు అతి మంచి అడివయ్యా అని. నాకు వాస్తవం అది. నాకు రాజకీయం కోసం నాకు అవసరం లేదు. ఉన్నదానిలో నేను చెప్పిన దానిలో కరెక్టే కాదా మీరు కూడా లోపల మనసులో ఆలోచన చేసుకోండి అని తెలియజేస్తూ మీకు నేను హృదయపూర్వక నమస్కారాలతో సెలవు అధ్యక్షుడు.